ఆదరించండి, ఆశీర్వదించండి. నామినేషన్ ఉత్సవ ఆహ్వానం 51వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా 30/1/2026 రోజున ఉదయం 11 గంటలకు వావిలాలపల్లి భక్తాంజనేయ స్వామి దేవాలయం నుండి నామినేషన్ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. కావున డివిజన్ ప్రజలు, పెద్దలు, అన్నదమ్ములు, మిత్రులు మరియు ఆత్మీయులందరూ పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అని మనవి. వాగ్దానాలు కాదు, చేసిన పనులే నా పరిచయం. బండారి వేణు, మాజీ కార్పొరేటర్, కరీంనగర్ 51వ డివిజన్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి. शुभनक्षत्रे शुभयोगे शुभकरणे गंगुणघोष्या बंधारुंशोद्भोष्या वेणुनामदेश्या अक्षुधानामदेश्या अक्षयनामदेश्या सह कुटुम्बदेविका जागत्रे निवारणार्थं बोधान्तभङ्गरस्यां भक्तस्यां शुभान्तपदाभ्यो नमो नमः नानागोत्रेभ्यः नानानामदेश्या सह कुटुम्बजनानां सर्वबन्धमुक्तिर्मार्गोद्बन्धकार्याणां सर्वविद्यापरिहाराणां प्रचोदनास्ने प्रवर्तकाय मङ्गलं श्री हनुमते रम्भा मनोरथम मनोरथम पुत्रपौत्राभिवर्धनम् ओम चोपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् चंद्रमामा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान्। भारत माता की अंगेतृषामेत्यग्रे बाहं देवेभ्यो विददात्यायन्नो प्रचन्द्रमा आशिरदीर्घमायुः पश्यति पुत्रं पश्यति पौत्रं प्रपदयामि दुदैध्यायते यस्त्रैवं विदुषो अग्निहोत्रं युक्पति एवं वेद सिद्धवानं बहुविशायुः भगवत्कृपाकराच्च प्रसिद्धिरस्तु शीघ्रमेव विजयप्राप्तिसिद्ध्यर्थम्। ఆంజనేయ స్వామి మంచిగా ముక్కండి. ఈరోజు వావిలాలపల్లి 51వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఈ ఎలక్షన్ చాలా కీలకమైనది. కార్పొరేషన్ ఎలక్షన్ వావిలాలపల్లి ప్రజలకు చాలా కీలకమైన ఎలక్షన్. మోసపోతే గోసపడతాం. తస్మాత్ జాగ్రత్త. మా అక్క చెల్లెళ్లకు, ఆడబిడ్డలకు, మా అన్న తమ్ములకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్న ఏంటంటే మనం గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల క్రితం 2014 నుంచి 2020 వరకు పోటీ చేసినాను. మళ్ళీ 2020 నుంచి 25 వరకు మన జనవరి వరకు మా పదవి కాలం అయిపోయింది. 1 ఇయర్ మా పదవి కాలం అయిపోయినా సేమ్ అదే విధంగా అప్పుడు ఎట్లయితే చేశానో ఇప్పుడు కూడా పదవి అయిపోయినా కానీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ మా ప్రజలకు ఎక్కడ, మా డివిజన్ ప్రజలకు ఎక్కడ కష్టం రాకుండా ఎల్లవేళ అందుబాటులో ఉన్నాను. అభివృద్ధి గత 10 సంవత్సరాల క్రితం చీకటిమయంగా ఉన్న వావిలాలపల్లెను, అధ్వానంగా ఉన్న వావిలాలపల్లెను ఎంతో వెలుతురు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, ఇంటింటికి లైట్,
ఇంటింటికి డ్రైనేజ్, ఇంటింటికి నల్ల, మా ఆడబిడ్డలను కింద బయటికి తీసుకురాకుండా నీళ్ల గురించి ఎక్కడ కొదవలేదు నేనున్నా అని చెప్పేసి ప్రతి ఇంటికి దాదాపు 11 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మనం. అదేవిధంగా ఏంటంటే గతంలో చేసిన వాళ్ళు అసలు కార్పొరేటర్ అంటే ఎవరు తెలియదు మాకు. గతంలో కార్పొరేటర్ అంటే తెలియదు. నేను కార్పొరేటర్ అయిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పేసి కార్పొరేటర్ అంటే ఏందో మా ప్రజలు తెలియాలంటే ఈ వస్తుడు కార్పొరేటర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా నేను నడుచుకున్నాను. మా డివిజన్ ప్రజలకు ఇంకా ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే గతంలో ఇక్కడ ఉన్న ఇదే చౌరస్తాలో టెంపుల్స్ కానీ హనుమాన్ టెంపులే కావచ్చు, దుర్గామాత టెంపులే కావచ్చు, మా పోచమ్మ బోనాలే కావచ్చు, ఎవరు చేయలేదు. శ్రీరాముని కళ్యాణం ఇవన్నీ మనం ఎక్కడికి పోకుండా మన డివిజన్లో చేసుకుంటున్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఇలా జరగాలంటే నాకు అభివృద్ధికి పట్టం కట్టండి. మనందరం ఏకతాటిపై ఈ సంవత్సరాలకి వెళ్ళి మనం చేసుకుంటున్నాం. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అంటే మాత్రం మోసపోతాం. గతంలో చేసిన వాళ్ళే మళ్ళా నేను చేస్తా అని చెప్పేసి మళ్ళా చీకటిమయం చేసే ఆస్కారం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏదో మాయ మాటలు చెప్పేసి ఈ టైంలో ఎక్కడో ఉండి మన గెలిచిన తర్వాత గేట్లు పెట్టుకుంటారు, బయటకు కూడా వెళ్ళరు. ఓన్లీ పదవి అనుభవించడానికి వస్తారు తప్పితే ఏదో ప్రజలకు చేయాలనే కాదు. వీళ్ళు వచ్చేది, నేను వచ్చేది సేవకునిగా, ప్రజా సేవకునిగా ముందుకు వచ్చినాను. కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ చెప్తున్నాను, మనం మోసపోతే గోసపడతాం. గతంలో చాలా గోసపడ్డాం, చాలా అనుభవించినాం. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఏదో పోటీ చేస్తాం, మేము ఏదో ఉద్ధరిస్తాం అని చెప్పేసి వస్తున్నారు. గతంలో ఇంకో డివిజన్లో చేసారు, ఆ డివిజన్ చీకటిమయంగా మారిస్తే నేను గత 3-4 నెలల నుంచి దాన్ని వెలుతురు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాను. ఆ డివిజన్లో కూడా లైటింగ్ కానీ ఏది లేదు. ఇప్పుడు 4 నెలల నుంచి తిప్పలు పడితే దాంట్లో లైట్లు వెళ్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి లైట్లు వెలిగిన పరిస్థితి ఉండే. మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తాను వస్తున్నారు. కాబట్టి రకరకాల ఈక్వేషన్స్తో వస్తున్నారు, రకరకాల గొడవలతో వస్తున్నారు, ఏదో రోమలు లేపుకుంటూ వస్తున్నారు. కాబట్టి దాంట్లో